సో ఈరోజు మన ఆహా ఫామ్ లో డైలీ బ్లాగ్ చూపిస్తాను. సో ఫస్ట్ ఉదయాన్నే 3 o'clock కి మా పని స్టార్ట్ అయిపోతుందండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫామ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాము. కోడి కూయక ముందే మా పని స్టార్ట్ అయిపోతుంది. సో హైజీనిక్ గా క్లీన్ గా ఉంచడానికి నీట్ గా కడిగేసి మా బఫెలోస్ కి డైలీ 2 times నీట్ గా స్నానం చేపిస్తాము. ఎందుకు డైలీ 2 times చేస్తామంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంచడానికి స్నానం చేపిస్తాము. అండ్ ఆల్సో మేము వాష్ చేసిన తర్వాత ఈ పొటాషియం పర్మాంగనేట్ యూజ్ చేసి కింద ఇది రాకుండా వాటరింగ్ చేస్తాము. సో స్నానం అయిపోయిన తర్వాత మనము ఫీడ్ వచ్చేసి పత్తి చెక్క, గోధుమ పొట్టు, కంది చున్ని అండ్ మొక్కజొన్న యూజ్ చేస్తాము. మొక్కజొన్న వచ్చేసి మనము మామూలుగా కుక్ చేస్తాము. వీటిని వచ్చేసి నానబెడతాము. రెండింటిని మిక్స్ చేసి మా స్పెషల్ సూపర్ నేపియర్ 4G బుల్లెట్ గ్రాస్ ప్రిసైజ్డ్ సైజ్ లో చాప్ చేసుకున్న గడ్డి మీకు మా వీడియోలో చూస్తూ ఉంటారు కదా. సో ఆ గడ్డి వేసి ఆ గడ్డి పైన దానా వేస్తాము. సో బఫెలోస్ అన్ని చాలా యాక్టివ్ గా అండ్ విత్ ఇన్ less than 15-20 minutes లో కంప్లీట్ గా తినేస్తాయి, ఎక్కటి కూడా మిగల్చకుండా. వేసిన తర్వాత మిల్కింగ్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఆల్సో మిల్కింగ్ తీసిన తర్వాత ఏ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్ యూజ్ చేయకుండా అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా సో డైరెక్ట్ ఇక్కడి నుంచే మా మిల్క్ ని ప్యాకింగ్ చేసేసి అదే పాలని డైరెక్ట్ గా కస్టమర్ యొక్క డోర్ స్టెప్ కి డెలివర్ చేస్తాము. మీకు నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది, తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో కొట్టేయండి.